వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన ఈ 11 నెలల కాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఒక్కసారి ఎవరికైనా రక్తం మరిగిపోతుంది, రక్తం ఉడికిపోతుంది. మొన్నటికి మొన్న తిరుమలలో జరిగిన సంఘటనతో దాదాపు తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6 భక్తులు తొక్కిసలాట చనిపోయారు. దాని తర్వాత తిరుపతిలో కొన్ని వందల గోవులు గోశాలలో చనిపోయినాయి. నేడు సింహాద్రి అప్పన్న సన్నిధిలో గోడ కూలి ఒక చిన్న గోడ, ఒక 70 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పు ఉన్న ఒక గోడ కూడా కరెక్ట్గా కట్టలేని ఈ కూటమి గవర్నమెంట్ యొక్క అసమర్థపు పరిపాలనలో సాక్షాత్తు సింహాద్రి అప్పన్న సన్నిధిలో చందనోత్సవం జరుగుతున్న వేళలో ఇలాంటి ఒక దుర్ఘటన జరగడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం. 8 మంది భక్తులు సజీవ సమాధి అయ్యారు. అంటే ఆ గోడ కట్టడంలో ఎంత నాణ్యత లోపం, ఎంత క్లియర్గా అసలు ఎలాంటి మినిమం ఫెసిలిటీస్ లేకుండా, మినిమం ఒక మంచి కాంక్రీట్ నిర్మాణం కానీ, దానిలో వాడే ఇసుక కానీ, దానిలో వాడే సిమెంట్ కానీ ఎలాంటి నాణ్యత లేకుండా పాటించి కేవలం డబ్బులకు కకృతిపడి ఇలాంటి గోడను కట్టడం వల్ల, అది కూడా కేవలం 5 నుంచి 6 రోజుల్లో నిర్మించి దీనికోసమే దాన్ని ప్రారంభించారు. మరి ఇంత తొందరగా కట్టడం ఏంటి, ఇంత తొందరగా ప్రారంభించడం ఏంటి? అలాంటప్పుడు నిజంగా భక్తులకు ఇలాంటి అసౌకర్యం ఏమన్నా కలుగుతుంది అనుకున్నప్పుడు ముందే 1 నెల ముందో 2 నెలల ముందో కనుక స్టార్ట్ చేస్తే ఇలాంటి దుర్ఘటన రాకపోవు కదా. సో మళ్ళీ వీళ్ళు ఇంకొక 5 days బ్యాక్ కూడా హోమ్ మినిస్టర్ అనిత కానీ కొంతమంది మంత్రులందరూ వచ్చి ఈసారి మీ సింహాద్రి ఈ చందనోత్సవం కార్యక్రమంలో ఎలాంటి చిన్న సంఘటన కూడా అపశృతి జరగకుండా మేము అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాం, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా చేస్తున్నామని క్లియర్గా చెప్పారు. మరి ఒక 5 days బ్యాక్ మంత్రుల కమిటీ అని చెప్పారు, అవి చెప్పారు. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఎన్నడూ చూడని విషాదం, సింహాచలం చరిత్రలో ఎన్నడూ చూడని విషాదం. 8 మంది భక్తులు సజీవ సమాధి అయ్యారు. మరి దీనికి ఈ 8 మంది ప్రాణాలని ఎవరు తీసుకొస్తారు? సనాతన ధర్మం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కేవలం తన రాజకీయ అవసరాల కోసం సనాతన ధర్మాన్ని వాడుకుంటున్న పవన్ కళ్యాణ్ తీసుకొస్తాడా, లేకుంటే చంద్రబాబు తీసుకొస్తాడు? దీన్ని వీళ్ళకి సమాధానం చెప్పాలి. పబ్లిక్లో కూడా ఖచ్చితంగా ఒక అవేర్నెస్ రావాలి. ఎవరి హయాంలో ప్రజలకు మంచి జరిగింది, ఎవరి హయాంలో ప్రజలకి ఎంత నష్టం జరుగుతున్నది, దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండ్ అనేది పోతుంది అనేది ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. సో ఈ సింహాచల ఘటన కనుక చూస్తే ప్రతి ఒక్కరికి రక్తం